మా పనులు కూడా చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. పరికరాలు కొనుక్కొని వాడుకుంటున్నాం అనమాట. అయితే ఆ పరికరాలకును తర్వాత మా పనులకు కూడా కలిసి వచ్చేట్టుగా ఇంకో పరికరం కొన్నాము, పనులకు పని కలిసి వచ్చేట్టుగా. ఇదేంటంటే ఒక డ్రిల్లింగ్ మిషన్. సాధారణ డ్రిల్లింగ్ మిషన్ లాగానే ఉంటుంది కానివ్వండి, ఏంటంటే మేము దీనికి హ్యాండ్ ఆపరేటెడ్ తర్వాత ఏమో కార్డ్లెస్ డ్రిల్లింగ్ మిషన్ ఒకటి కొన్నాం, బ్యాటరీ ఆపరేటెడ్. దాన్ని ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. తర్వాత ఎక్కడ వాడతాం ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తద్వారా వివరాలు కూడా అందుతాయి. ఈ సంస్థ కూడా దీన్ని కూడి వేరే పనులకు కూడా సంస్థ ఎత్తులో కూడా వాడడం అన్నది జరుగుతుంది. అయితే బాష్ అనే కంపెనీ బ్రాండ్లో కొనడం జరిగింది. అంతకంటే ముందు కూడా నేను కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ని కూడా కొన్నాను. కావాలంటే దాని వివరము దానికోసం తెలుసుకోవాలంటే కూడా, మేము ఎక్కడ వాడుతున్నాం ఏంటో తెలుసుకోవాలంటే కూడా ఆ వీడియోని చూడగలరు. దాని డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ లాగా ఈ వీడియో కిందనే దక్కుతుంది. మేము దీన్ని ఎక్కడ వాడుతున్నామంటే భూమిలో అనగా నేలలో రంధ్రాలు చేయడానికి దానిలాగా వాడదలుచుకున్నాము. రంధ్రాల సైజు కానివ్వండి, దాని యొక్క పరిణామం వ్యాసంతో పెద్ద పని లేదు మాకు. భూమిలో అంత మాత్రము చిల్లుబడి రంధ్రం పడితే చాలు. తద్వారా వడ్రంగి వలె తర్వాత లేకపోతే ఒక బ్లాక్ స్మిత్ లాగా కూడా పనిచేసే ప్రయత్నం కూడా చేస్తామని ఆశిస్తున్నాము. దీన్ని వేరే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు ఇదే సంస్థలో. దండి. మా నవలోకానికి స్వాగతము, మా నవలోకానికి స్వాగతము, మా లోకానికి స్వాగతం. GSB 185Li అంటే లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే డ్రిల్లింగ్ మిషన్ ఉంది మన దగ్గర, కార్డ్లెస్. ఇదంతా సువిధం కల్పిస్తుంది మనకి. ఎక్కడో ఎత్తులో పనిచేయడము, లేకపోతే వెంటనే అందుబాటులో ఉండడము, లేకపోతే వైర్లతో వాటితో కూడా మనకు సంబంధం లేకుండా పనిచేయాలన్నా, తర్వాత ఎవరైనా కూడా ఉత్సాహంగా పనిచేయాలన్నా కూడా ఇటువంటి ఒక పరికరము కార్డ్ లేకుండా ఉంటే కనుక ఎంతో బాగుంటుంది. మాకు ఎలాగో ఏంటంటే దీనికి ఫీల్డ్ సర్వేలో వాడదామని చెప్పి దీన్ని ఆశిస్తున్నాము. దీని జాతకానికి అలా పెట్టాము మేము. కాబట్టి అక్కడ కార్డు ఉండి దానికి ఏమో మౌస్ మళ్ళీ అడాప్టర్ లాంటివి అలాంటివి ఉంటే కష్టమే అవుతుంది. అలాంటిది కూడినది కాదు కాబట్టి మేము ఉమ్మేసే ఆశించి పెడుతున్నాము. చూసినట్లయితే నేను మొదటిసారి వాడుతున్నాను దీన్ని. 1, 5, 10, 15 అని ఉన్నాయి, 20 అని. బహుశా ఎంత తిరిగింది ఎంత తిరగలేదు ఏంటి అనేది అర్థమవుతుంది అనుకుంటా ఇక్కడ ఈ నంబరింగ్ వల్ల. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే స్క్రూ హెడ్ ఉంది, తర్వాత డ్రిల్ బిట్ ఉంది, తర్వాత ఏమో హ్యామర్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ పైన 2, 1 అని కూడా ఉన్నాయి. స్పీడ్లో ఎంత స్పీడ్గా వెళ్తే ఎంత స్పీడ్ డ్రిల్ చేస్తుంది ఏంటనే వివరం ఉన్నట్టుంది. బ్రష్లెస్ మోటార్ అని ఉంది. మొదలైపోయిందండి, బోనీ అయిపోయింది. చాలా వేగంగా తిరుగుతుంది. మరి స్లో స్పీడ్ ఉందా లేదా ఏంటనేది ఆలోచించి చూడాలి. తిరగడం అయితే తిరుగుతుంది. ఇది దీని సంగతి. అయితే దీనిది మరో బ్యాటరీ కూడా వచ్చింది, ఒకటి స్పేర్లో ఉంది. నాకు తెలిసినంత వరకు ఏకంగా ఒకేసారి ఒక 3 గంటలు అలా పనిచేయచ్చు ఒక్కొక్క బ్యాటరీ. యాంగిల్ గ్రైండర్ అనుభవంతో చెప్తున్నది. ఇది కొంచెం చిన్నదిగా ఉంది. దీని స్పెసిఫికేషన్ కూడా 18 వోల్ట్ 2.0 AH అని ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ 2 వచ్చాయి మనకి. తర్వాత దానికి తగిన ఛార్జర్ ఉంది. ఇటువంటి ఛార్జరే మనకి యాంగిల్ గ్రైండర్ కూడా వస్తుంది. మరి ఇది కొంచెం చిన్నదో లేకపోతే ఏంటో అనేది కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ యాంగిల్ గ్రైండర్ అందుబాటులో లేదు. ఈ విధంగా పెట్టి మనకి ఛార్జింగ్ పోర్ట్లో పెట్టుకోవడమే. తర్వాత మనకి ఇక్కడ ఎలాగో ఇండికేషన్ ఉంటుంది. ఓకే, ఇదిగోండి. సరే, ఛార్జర్లోనే మనకు తెలుస్తుంది ఎంత బ్యాటరీ ఉందో ఏంటో లేదా అని. ఇంకోటి ఆసక్తికరమైనది ఏంటంటే దీంతోపాటే మనకి బిట్స్ వచ్చాయి, డ్రిల్ బిట్లు. అవి కూడా డ్రిల్ బిట్లు రావడమనే కాదు, వాటితో పౌచ్ కూడా మనకి ఉచితం అనమాట. దీన్ని ఎల్లప్పుడూ వాడుకోవచ్చు. బిట్లు వాటి సమయము వాటి తదనంతరత. చూసినట్లయితే మనకి స్క్రూ బిట్లు ఉన్నాయి, తర్వాత ఏమో ప్లస్ షేప్ మైనస్ షేప్ స్క్రూ బిట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. తర్వాత హెక్సాగోనల్ బిట్లు కూడా ఉన్నాయి. కొలెట్ కూడా ఇచ్చిందనమాట. కొలెట్లో పెట్టుకుని ఒకేసారి వాడుకునేట్లుగా ఉన్నాయి. చమత్కారంగా కొత్తగా నిగనిగలాడుతున్నాయి. ఒకసారి ఫీల్డ్లో జాబ్ మీదకి వెళ్ళగానే అన్నీ మాసిపోతాయి ఏకంగా. డ్రిల్ బిట్లు కూడా మనకి ఇచ్చారు. దీని డ్రిల్ బిట్లకి తగ్గ పౌచ్ కూడా ఉంది. బాగా తేజ్గా ఉండి అలా ఉన్నాయన్నమాట. ఇంకోటి దాని యొక్క గాడ్ కూడా నాకు వేలు మీద తగులుతుంది. షార్ప్గా ఉన్నాయి, బాగా పదును బట్టి ఉన్నాయి. కార్బైడ్ తర్వాత ఏమో స్టెయిన్లెస్ స్టీల్, అదే హై స్పీడ్ స్టెయిన్లెస్ స్టీల్ బిట్లు ఉన్నాయి. సిమెంట్లో కొట్టేవి, కాంక్రీట్ తర్వాత ఇటుకలో కొట్టేవి కూడా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ తర్వాత ఏమో ఐరన్ మైల్డ్ స్టీల్, తర్వాత వుడ్ అండ్
కాంక్రీట్ సిమెంట్ బ్రిక్లో కొట్టే బిట్లు కూడా మనకి విడివిడిగా అన్నీ ఇచ్చి ఉన్నాయన్నమాట ఇందులోనే. కనుక సమస్తం పనిచేస్తుందని ఆశిస్తున్నాము. మీకు అంటే రౌండ్గా కోర్ కటింగ్ లాంటిది చేయదు, లేకపోతే కానిచ్చేయడమే మీకు బాగా అనుభవం ఉందంటే. తర్వాత ఏమో వేరియబుల్ స్పీడ్ కూడా ఉందండి, అంటే గట్టిగా నొక్కేస్తే స్పీడ్గా తిరగడము, లేకపోతే మెల్లిగా నొక్కితే స్లోగా తిరగడం అలా కూడా ఉందన్నమాట. అదిగోండి మనకి ఇక్కడ వెళ్తురు వచ్చే చిన్న లైట్ కూడా ఉంది. పనిచేస్తున్నారు, చీకట్లో పనిచేస్తున్నారు, లేకపోతే ఇక్కడ కార్లు మిషన్లోనో మోటార్లోనో ఎక్కడో పనిచేస్తున్నారు, అక్కడ వెలుగు లేదు అది అంటే కనుక మీరు తిప్పినంతసేపు ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. చూసినట్టయితే ఆపాక కూడా కాసేపు వెలుగుతుంది. డ్రిల్లింగ్ మిషన్ అయినా యాంగిల్ గ్రైండర్ లేకపోతే చాప్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం హానికరమైనవి, మీకు అనుభవం ఉండాలి బాగా. డ్రిల్లింగ్ మిషన్ వెంటనే మనకి ప్రత్యక్షంగా ఒక రకమైన హాని కలిగించకపోవచ్చు, ఎందుకంటే కొంచెం అదుపు ఎక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా అంత ఉండదు. తర్వాత ఏమో సబ్జెక్ట్ జాబ్ ఏదైతే ఉంటుందో కాస్తంత దూరంగా ఉంటుంది, వెంటనే తగిలొచ్చే ప్రమాదం అలా ఉండదు. కానీ యాంగిల్ గ్రైండర్ అయితే వేరు, దాని స్పీడ్ వేరు, తర్వాత అది సబ్జెక్ట్ మెటీరియల్ అది కూడా చాలా ఎక్కువగా హెవీగా ఉండి డ్యూటీ వేరే ఉంటుంది. అయినప్పటికీ దీనిలో ఉండే ప్రమాదాలు ఏంటంటే మీరు సరిగ్గా గ్రిప్ లేకుండా సబ్జెక్ట్ మెటీరియల్ని అలాగే వదిలేసి, లేకపోతే హోల్ కూడా ఎక్కడో అంచులో కొడుతున్నారు, దగ్గరగా కొట్టేస్తున్నారు, అది పట్టుకున్న గ్రిప్ వదిలేసినా చేసినా మీ బెంచ్ వైస్లో కానివ్వండి ఎక్కడన్నా అది ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి దీంతో పాటే బిట్కి అతుక్కుపోయి తిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఎక్కడికన్నా కూడా ఎగిరిపోవచ్చు, కళ్ళకి తగలవచ్చు, పక్క వాళ్ళ ఎవరికన్నా కూడా తగలచ్చు. పైగా ఇది మీరు కార్డ్లెస్ కాబట్టి ఇక్కడ అక్కడ కాదు, ఇన్యాక్సెసిబుల్గా ఉన్నా లేకపోతే కొంచెం హైట్లో ఉన్నా కూడా పనిచేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే అది మీకు నెత్తి మీద కూడా పడే అవకాశం ఉంటుంది అన్నమాట. అబౌవ్ యువర్ హైట్ వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి ప్రికాషన్స్ అన్నిటికీ కూడా మీకు జరగకూడదు. అట్లా అంటే కనుక హెల్మెట్, తర్వాత కళ్ళజోడు తప్పనిసరిగా ధరిస్తే మంచిది. తర్వాత ప్యాంట్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ప్యాంట్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే మన కింద కూర్చొని పని చేసినా ఎక్కడైనా పని చేసినా అవి ఎగిరిపోయి పడ్డము అలాంటివి జరిగినప్పుడు కాళ్ళకి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కళ్ళకి ఒక్కొక్కసారి తగలదు కానివ్వండి, కాళ్ళకి తగులుతుంది, తర్వాత దెబ్బ అలాగే ఉంటుంది, కొంచెం కష్టమైనది. మేము ఏ విధంగా దీన్ని వాడతామో ఏంటో ఫీల్డ్లో మీకు చూపిస్తాము. ముఖ్యంగా భూమిపైన వాడే మాకు అవసరమో ప్రయత్నం ఎక్కువ. తద్వారా మాకు ఎక్కడికైనా మెటల్ వర్కింగ్ లేకపోతే వుడ్ వర్కింగ్లో కూడా వాడుకుంటాం దీన్ని. ఏ విధంగా వాడతామేంటో ఈ వీడియోలో మీరు మెల్లిగా చూడొచ్చు. ఇది ప్రమోషన్ వీడియో ఏమీ కాదు, మేము ఏ విధంగా మా పరికరాలను కొనుక్కుంటున్నామో ఏ విధంగా వాడుతున్నామో అని చెప్పి మీకు తెలియజేయడం మాత్రమే అనమాట ఈ వీడియోలో. మీకు దీనికంటే కూడా మంచి ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉంటే దాని వివరం కూడా ఇవ్వండి, బాగుంటుంది. తద్వారా మేము అది మనకు అవసరం పడితే కనుక దాన్ని కూడా కొనే ప్రయత్నం చేస్తాం. కానివ్వండి, బాష్ కంపెనీతో ఎదుగున్నా కూడా దాంతోనే నడిచిపోతుంది పని.